రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హద్దులు దాటి మాట్లాడుతున్నారని ఆమెను సమర్థిస్తూ చోటా నాయకుడు కోటిని బాలాజీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను విమర్శించడం సరైన తీరు కాదని అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల ద్వారా లేదా వాళ్ళకున్న అనుకూల మీడియా ద్వారా టార్గెట్ చేసిన చిత్రమైన పరిస్థితులు మనకి అక్కడ సంవత్సరాలుగా చూస్తున్నాం. దానిలో భాగంగా శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గత తర్వాత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతంలో పోటీ చేసి ఓటమి చెందినప్పుడు కూడా ఓటమిని హుందాగా స్వీకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా ఇన్ఛార్జిగా అధ్యక్షుడిగా వ్యవహరించి ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అలుపెలకని పోరాటం చేసిన వ్యక్తి. మరి ఆయన తర్వాత ఈ అనకాపల్లి ప్రజా 2019లో ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల అభిమానంతో ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతంలో ఆయన తాలూకా అభివృద్ధి, ముఖ్యంగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అభివృద్ధి అంతా తన తాలూకా ఖాతాలు వేసుకునే పరిస్థితి కాకుండా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా, అదేవిధంగా వివిధ నామినేషన్ ప్రక్రియలో అందరికీ కూడా అవకాశం కల్పించే పరిస్థితి గుడివాడ అమర్నాథ్ గారు. ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన విమర్శించినప్పుడు ఆ విమర్శలో ఉన్న ఆ హుందాతనాన్ని విమర్శించడం తప్ప వ్యక్తిగతంగా ఇటీవల జరిగిన పరిణామాల్లో అమర్నాథ్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేశారో ముందు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. గుడివాడ అమర్నాథ్ గారు ఏ రోజు కూడా ముందుగా ఎవరి మీద వాళ్ళ అధికారం ఉన్న నాయకుల పట్ల కానీ, శాసనసభ మంత్రి గారి పట్ల కానీ గుడివాడ అమర్నాథ్ గారు ముందుగా ఎటువంటి స్పందన చేయలేదు. గుడివాడ అమర్నాథ్ గారి పట్ల తీవ్రంగా అధికారంలో ఉన్న శాసనసభ్యులు, మంత్రులు ఆయన గురించి మాట్లాడిన తర్వాత మాత్రమే గౌరవ మాజీ మంత్రి వారు స్పందించిన విషయాన్ని మీ ద్వారా దృష్టి పెడుతున్నాం. ఇవాళ ఏమైనా చూసాం, అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బొత్తుల తాతీబాబు గారు కానీ, మరి డీసీఎం చైర్మన్ గా వ్యవహరిస్తున్న సోదరుడు కోటి బాలాజీ గారు కానీ వారి తాలూకా స్పందన చూసాం. వాళ్ళు గుడివాడ ఇవాళ మీరు ఏ పార్టీ నాయకత్వం వహిస్తున్నారో, ఏ పార్టీ జెండా ఉన్నారో ఆ జెండాలో ఉన్న శాసనసభ్యులు రాజకీయాల్లోకి రాకుంటే వాళ్ళ తాతగారు ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా వ్యవహరించే మీకు తెలియదా? 3 తరాల రాజకీయం. గుడివాడ అప్పన్న గారు కానీ, గుడివాడ గున్నారావు గారు ఉత్తరాంధ్ర టైగర్గా మరి ఈ ప్రాంత సమస్యలను, ఈ ప్రాంత వారిని వినిపించారు కాబట్టే పార్టీలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా ఆ కుటుంబాన్ని హక్కులు చేర్చుకున్న సంగతి మీకు తెలియదా? ఈ రోజున ఉన్న మీ పార్టీలు మీకు కూడా వ్యక్తిగతంగా తెలిసినప్పుడు కూడా మీ పార్టీ తాలూకా నాయకుల తాలూకా ఏదైతే ఉందో వాళ్ళ గొప్ప పొందడం గురించి లేనిపోని ఒక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు విషయం మీరు కూడా తెలుసు. ఇవాళ గుడివాడ గురునాథరావు గారి కుటుంబం, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఎంత బలవంతంగా ఉందో చెప్పడానికి నిన్న చోడవరంలో కానీ, మొన్న పాయకరపేటలో కానీ, మొన్న నర్సీపట్నంలో కానీ, ఈరోజు అనకాపల్లి పెందుతులో కానీ జరుగుతున్న అమర్నాథ్ గారికి మద్దతుగా జరుగుతున్న ప్రెస్ మీట్ నాయకుల స్పందనే టాపిక్ ఏంటంటే, మరి మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారు నిన్న తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షులు బొత్తుల తాతీబాబు గారు, డీసీఎంఎస్ అధ్యక్షులు బాలాజీ వీళ్ళంతా అమర్నాథ్ గారిని విమర్శించడం అనేది జరిగింది. దీనికి ఏది ముందు జరిగిందంటే, అమర్నాథ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న, జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్రాణం పెట్టే మనిషి. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ మాట అంటే గట్టిగా సమాధానం చెప్పే నాయకుడు ఉత్తరాంధ్రలో ఆయన ఒక్కడే. ఉత్తరాంధ్రలో కాదు, రాష్ట్రం మొత్తం మీద పార్టీ తాలూకు విధి విధానాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభా పాఠవాలు కానివ్వండి, వినమర్చి చెప్పే నాయకుల్లో ఒక 5 ఉన్నారంటే అందులో ముఖ్యుడు అమర్నాథ్ గారు. అలా ఆయన దానాదీన పార్టీకి అనుసరించి, విధానం అనుసరించి ఆయన అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల మరి 2 సంవత్సరాలు గడిచింది, మామకు వెన్నుపోటు వచ్చినట్టే ప్రజలకు కూడా వెన్నుపోటు పడిచి ఏ హామీలు ఇవ్వలేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా కూడా ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు జరిగాయి. ఇవన్నీ చూసి తట్టుకోలేక మరి మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారు అమర్నాథ్ గారిని ఉద్దేశించి ఆడు ఈడు అన్నట్టుగా మాట్లాడారు.
ఏదైనా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట. అట్లాంటి ఆవిడ అన్నీ మర్చిపోయింది. ఆవిడ వచ్చిన విధానం మర్చిపోయింది, ఆవిడ తాలకు అనుభవం మర్చిపోయింది, గురునాథరావు గారి కుటుంబం నుంచి కూడా మర్చిపోయింది. అమర్నాథ్ గారిని ఏమీ కాకుండా ఏదో ఒక సాధారణ వ్యక్తిలా మాట్లాడింది. మీకు అందరికీ తెలుసు, వాళ్ళ తాతగారు మరి శాసనసభకి చేస్తూ చక్కగా మంత్రిగా మరి పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశారు. అమర్నాథ్ గారు శాసనసభ్యుడిగా రాలేదు, ఆయన ఆరంగరాటమే కార్పొరేట్గా గెలిచి వచ్చారు. గెలిచిన తర్వాత లోక్సభ సభ్యుడిగా వైసీపీ నుంచి పోటీ చేశారు. ఓడిపోయినప్పటికీ ఉభయ విశాఖపట్నం, అనకాపల్లి 2 ప్రాంతాల అధ్యక్షుడిగా పనిచేయడం కాకుండా అనేక మరి ధర్నాలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, పోరాటాలు కానివ్వండి చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడి మళ్ళీ 2019లో గెలిచేదాకా ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊపిరిగా కొనసాగింది. అటువంటి వ్యక్తిని ఏమీ కాకుండా మరి తర్వాత ఆయన ఎమ్మెల్యే గెలడమే కాకుండా మినిస్టర్గా చేసి ఈరోజు అనకాపల్లికి ఎన్నో అరుదైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, అనకాపల్లి మరి ప్రధాన రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉండేవి, పాతబడిపోయి ఎప్పుడు వేసిన రోడ్లతో ఉండేవి. ఇప్పుడు ఆ మధ్య ఎక్స్టెన్షన్ చేశారు కానీ ఎక్కడ ఆధునీకరణ చేసిన విధానం అయితే పోలా. అటువంటిది అమర్నాథ్ గారు